శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయము 12, 13, 14, 15వ శ్లోకములు. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి ఫలాసక్తిని వదులుట మూలమున జ్ఞాననిష్టాత్మకమగు ముక్తిని పొందుచున్నాడు. యోగహీనుడు కోరికలకు చిక్కి ఫలాసక్తితో బంధింపబడును. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సంయమవంతుడగు పురుషుడు సమస్త కర్మలను మనస్సుతో త్యజించి తాను చేయించక నవద్వారపురమున సుఖముగానుండును. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ప్రభువగు ఆత్మ కర్మములను కాని కర్తృత్వమును గాని కర్మఫల సంబంధమును గాని లోకమునకు తాను అంటగట్టుట లేదు. అది అంతయు ప్రకృతి స్వభావం యొక్క నాటకము. నాదత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. విభువగు ఆత్మకు ఎవ్వరి యొక్క పాప పుణ్యములతోనూ జోక్యము లేదు. పాపము ప్రాణులు వృథా భ్రమించుచున్నారు. వారి జ్ఞానము అజ్ఞానముతో ఆవరింపబడినది.